వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు 60 ఏళ్ల వయసు వారు తప్పకుండా చేయవలసిన పనులు కొన్ని తెలుసుకుందాం. రిటైర్ అవ్వకముందే తర్వాత జీవితం గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. మిగిలిన జీవితం ఆనందంగా ప్రశాంతంగా గడపచ్చు. రిటైర్ అవ్వకముందే ఎక్కడ ఉంటే మనం సంతోషంగా ఉండగలమో అక్కడ ముందే మనకు తగినట్లుగా సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి. వృద్ధాప్యంలో సొంత ఇంట్లో ఉంటే చాలా సంతోషంగా ఉండగలం. సొంత ఇల్లు లేకపోతే ఎన్నో ఇబ్బందులు పడవలసి ఉంటుంది. రిటైర్ అయ్యాక వచ్చే డబ్బులు అవసరాలకు సరిపడా బ్యాంకులో ఉంచుకోవాలి. పెద్ద వయసులో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వృద్ధాప్యంలో మనల్ని కాపాడేది డబ్బు మాత్రమే. ఈ కాలంలో తల్లిదండ్రులను చూసుకోవడానికి, వాళ్ళతో మాట్లాడడానికి పిల్లలకు టైం ఉండడం లేదు. ఈ వయసులో మంచి చెడు ఎవరూ చెప్పరు. మన చెడు ఆలోచనలు మనమే నియంత్రించుకోవాలి. పెద్ద వయసులో చాలా వరకు బీపీ ఉండి కోపం తొందరగా వస్తుంది. కోపం వల్ల బంధాలు దూరం అవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఈ వయసులో నెగిటివ్ ఆలోచనలు మనసులోకి రానియద్దు. అందరూ సంతోషంగా ఉండాలని దేవుణ్ణి కోరుకోవాలి. మన ఇంటి చుట్టుప్రక్కల వారితో స్నేహంగా ఉండాలి. వీలుంటే అవసరమైన వారికి సహాయం చేయాలి. ప్రతి అడుగు ఆలోచించి ముందుకు వెయ్యాలి. చెడు అలవాట్లుంటే మానేయాలి. సిగరెట్లు అలవాటుంటే ఇక నుండి తాగొద్దు అని గట్టిగా అనుకోవాలి. స్నేహితులు, బంధువులు ఎంత బలవంత పెట్టినా మద్యం జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఒకసారి ఆరోగ్యం చెడిపోతే మళ్ళీ ఆరోగ్యవంతులం కావడం చాలా కష్టం. మార్నింగ్ వాక్ చాలా మంచిది. ఉదయం త్వరగా నిద్రలేచి వాకింగ్ చెయ్యాలి. మంచి ఆహారం తినాలి. ఆహారంలో చెడు కొలెస్ట్రాల్ లేకుండా చూసుకోవాలి. రాత్రి భోజనం 7:30 లోపల తినాలి. ఎందుకంటే పడుకునేటప్పుడు కడుపులో హెవీగా లేకుండా ఉంటే మంచిది. ఆరోగ్యం బాగాలేనప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మర్చిపోకుండా డాక్టర్లు చెప్పినట్లుగా టైం ప్రకారం మందులు వేసుకోవాలి. డాక్టర్ చెప్పిన మాటలు తప్పకుండా పాటించాలి. అప్పుడప్పుడు బంధువులతో, స్నేహితులతో కలిసి సంతోషంగా గడపాలి. మన వీలును బట్టి విహారయాత్రలకు వెళితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ముందే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తరువాత జీవితం అంతా సమస్యలు లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. వామ్మో, ఇవన్నీ చేయటం నా వల్ల కాదు అని అనుకోవద్దు. మనసులో గట్టిగా అనుకుంటే తప్పకుండా మన మనసు మన మాట వింటుంది.